హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ కస్టమ్ థంబ్నైల్ ఎలా క్రియేట్ చేయాలి. అసలు థంబ్నైల్ అంటే ఏంటి? మనం ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుంది కదా, ఈ వీడియోకు పైన ఒక ఇమేజ్ని సెట్ చేశాను. వీటిని ఏమంటారంటే థంబ్నైల్ అంటారు. ఓకేనా? ఈ ఇమేజ్ సెట్ చేసిన వాటిని మనం ఏంటంటే ఎలా అప్లోడ్ చేయాలి, వీటిని ఎలా క్రియేట్ చేయాలన్నది వేరే దాంట్లో చెబుతాను. ఎలా అప్లోడ్ చేయాలన్నది ఇవాళ చెబుతాను నేను మీకు. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీటిని అప్లోడ్ చేయడం ద్వారా మనకి ఎక్కువ వ్యూవర్స్ రావడానికి, కంటెంట్ అందరికీ అర్థం అవడానికి తెలుస్తుంది అనమాట. చూడండి, ఇంతకంటే ముందు ఇక్కడ కింద కనిపించేటువంటి ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మొబైల్లో లేదా ఈమెయిల్ ద్వారా పొందగలుగుతారు. సో డోంట్ ఫర్గెట్ ఇట్. ఇది క్లిక్ చేస్తేనే ఈ వీడియోస్ అన్ని మీకు అందుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, దీనికోసం ఏం చేయాలంటే, మన ఛానల్లో మన వీడియోస్ ఉన్నాయి కదా, ఆ వీడియోస్ దగ్గరికి వెళ్ళి వాటిని ఎడిట్ చేయాలన్నమాట. అది వీటిని ఎలా క్రియేట్ చేస్తారు అంటే, ఒక్కొక్కరు ఒక్కో వేలో వెళ్తుంటారు. ఒక్కొక్కరు ఫోటోషాప్ యూస్ చేస్తారు, ఆన్లైన్లో చేసేవాళ్ళు ఉన్నారు, మొబైల్లో చేసేవాళ్ళు ఉన్నారు. మనం కూడా ఎలాగైనా చేసుకోవచ్చు. అది మీ కన్వీనియంట్ని బట్టి మీరు ట్రై చేయండి ఆ ఇమేజ్ని క్రియేట్ చేయడం అనేది. ఓకేనా? అది చేసిన తర్వాత మనం ఆ వీడియోకి ఎలా అప్లోడ్ చేస్తాము అంటే, ఇదిగో ఇలా కనిపిస్తుంది కదా, ఇక్కడ దీనికి ఒక థంబ్నైల్ నేను క్రియేట్ చేసి, ప్రతి ఒక్క వీడియోకి కూడా ఒక థంబ్నైల్ క్రియేట్ చేసి పెట్టాను. ఓకేనా? మీరు కూడా ఇలా పెట్టండి. దానివల్ల ఏమవుతుందంటే, వ్యూవర్స్కి ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది అనమాట. మన వీడియో దగ్గర రాగానే 10 వీడియోల్లో ఉన్న ఏంటా ఈ వీడియో అన్నది అర్థమైద్ది. దానికంటే ముందు ఏం చేయాలంటే, మీరు ఇదిగోండి మన ఛానల్ని వెరిఫై చేసుకోవాలి. నాకు పార్ట్నర్ వెరిఫై అని కనిపించింది, చూసారా? అది వెరిఫై చేస్తే ఏమవుతుందంటే, ఈ కస్టమ్ థంబ్నైల్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. కనిపిస్తుంది కదా, ఎనేబుల్. ఓకేనా? ఈ ఎనేబుల్ అవ్వాలంటే మనం అది చేయాల్సిందే, ఖచ్చితంగా వెరిఫై చేయాలి. నేను ఆల్రెడీ ఎలా వెరిఫై చేస్తారన్న దానికోసం వీడియో పెట్టాను, అది చూడండి మీకు రాకపోతే. ఓకేనా? ఇకపోతే మన టాపిక్లో దీన్ని ఎలా ఎడిట్ చేసి థంబ్నైల్ పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఎడిట్ ఆప్షన్ దగ్గరికి వచ్చేసి ఈ వీడియోకి జస్ట్ ఆ థంబ్నైల్స్ మీద క్రియేట్ చేసి పెట్టచ్చు అనమాట. అది ఎలా వెళ్ళాలి అంటే, మీకు ఇదిగోండి ఇక్కడ క్రియేటర్ స్టూడియో కనిపిస్తుంది కదా, పైన క్లిక్ చేసి క్రియేటర్ స్టూడియోలోకి వచ్చి ఇందులోకి ఇలా వస్తాం. ఓకేనా? ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇందులో ఇక్కడ ఏంటంటే మన డిస్క్రిప్షను, తర్వాత మన టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ వీటిని చూసారు కదా, ఇవి డిఫాల్ట్గా మనం అప్లోడ్ చేసిన వీడియో యొక్క ఇమేజెస్నే థంబ్నైల్గా తీసుకోవడానికి ఉంటుంది అనమాట. ఇక్కడ చేంజ్ ఇమేజ్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసి ఏంటంటే మనం కస్టమ్గా తయారు చేసుకున్నటువంటి థంబ్నైల్ని పెట్టచ్చు. అక్కడ క్లిక్ చేయగానే నాకు ఏ ఫోటో అయితే నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న ఫోటో అప్లోడ్ చేయాలనుకుంటున్నానో అక్కడ అది అప్లోడ్ చేసేయచ్చు అనమాట. ఓకేనా? అదిగోండి చేంజ్ ఇమేజ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద జస్ట్ అలా క్లిక్ చేయగానే అది ఇప్పుడు ఓపెన్ అయినట్టే ఓపెన్ అవుతుంది. అక్కడ మనకు కావాల్సిన వీడియో ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని జస్ట్ ఓకే కొట్టంగానే ఇక్కడికి వస్తుంది. సేవ్ చేంజెస్ కొట్టేస్తే ఇక్కడ సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మన వాళ్ళ కోసమనే నేను చేస్తున్నాను. మీరేంటంటే లైక్ చేయటం వల్ల నన్ను ఇంకొంచెం